దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాదేవునికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడొచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూడగలిగితే, 14వ వచనం నుండి అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోవుదరేమో అనియు అని మాట్లాడుతున్నాడండి. ఇక్కడ దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. ఎందుకు తప్పిపోతారు దేవుని కృపను పొందకుండా అని అంటే, కిందన చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. చేదైన వేరు ఎక్కడ మొలుస్తుంది? చేదైన వేరు ఎక్కడ మొలుస్తుంది? ఎవరితో మాట్లాడుతున్న మాట ఇది? సహోదరులతో మాట్లాడుతున్న మాట, సంఘంతో మాట్లాడుతున్న మాట. అదే సంఘములో మాట్లాడుతూ, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన. ఏ క్షణంలోనైనా, ఎవరి జీవితంలోనైనా చేదైన వేరు మొలిచే అవకాశము ఉన్నది. అది ఏం చేస్తుంది అని అంటే, అనేకులను అపవిత్రపరుస్తుంది. తర్వాత పరిశుద్ధత లేకుండా దేవుని కృపకు దూరము చేస్తుంది. అది ఎలా మొలుస్తుంది? ఆ చేదైన వేరు ఎలా మొలుస్తుంది, ఎక్కడ మొలుస్తుంది అని చూడగలిగితే, మనలోనే, మనలోనే అది మొలిచే అవకాశాలు ఎక్కువ. మరి అలాంటి అవకాశం ఉన్నదన్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనల్ని మనం కాచుకోవాలి అన్నది ఆలోచించాల్సిన విషయం. మన బాడీలోనే ఇన్బిల్ట్గా కొన్ని రోగాలు ఉంటాయి. అవి నిద్రాణ అవస్థలు ఉంటాయి. ఎప్పుడైతే అవి ప్రేరేపింపబడతాయో అప్పుడు అవి మన శరీరంలో నుండి బయటపడతాయి. టైఫాయిడ్ అనేది మన శరీరంలోనే ఉంటుంది, ఎక్కడ నుండి బయట నుండి రాదు. అది నిద్రాణ అవస్థలో ఉంటుంది. స్లీపర్ సెల్స్ అని మాట్లాడదాం కదా, పరాయ దేశపు తాలూకా ఏజెంట్స్ ఇక్కడ నిద్రాణ స్థితిలో, అంటే స్లీపర్ సెల్స్గా, అంటే మామూలు ప్రజానీకం లాగానే మన దేశంలో చాలామంది అవుతారు. ఎప్పుడైతే వాళ్ళకి మెసేజ్ వస్తుందో వాళ్ళప్పుడు యాక్టివ్ అవుతారు, ప్రేరేపింపబడతారు, మానవ బాంబులుగా మారుతారు. అప్పటి వరకు ఎలాగుంటారు? మనవారుగా కలిసిపోతారు. అలాగే ఈ చేదైన వేరు అనేది మనలో ఉండే అవకాశము లేకపోలేదు. అది ఎప్పుడు బయటకు వస్తుందంటే, ఎప్పుడైతే దానికి ప్రేరణ దొరుకుతుందో అప్పుడు అది బయటకు వచ్చే అవకాశము ఉన్నది. గనక ఎప్పుడు మనం ఎలా ఉండాలి? స్లీపర్ సెల్లా ఉండాలి. వాటిని, ఆ మారణాయుధాలని మనం ప్రేరేపించకూడదు. అదే మాట ఇక్కడ మాట్లాడుతుంది. అది ఎప్పుడు నుండి ఉంటుంది మనలో? అది ఎలా ప్రేరేపింపబడుతుంది అన్నది మనం ఒక సందర్భాన్ని బట్టి ఆలోచించే ప్రయత్నము చేద్దాం. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాము ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యాడండి జర్నీ? మెసొపొతేమియా ప్రాంతం నుండి ఆయన జర్నీ స్టార్ట్ అయ్యాడు. అలా ఆయన మెసొపొతేమియా ప్రాంతంలో జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఒట్టి చేతులతోనే స్టార్ట్ అయ్యాడు. చూడండి, చదవగలిగితే 11వ అధ్యాయము, ఆదికాండం 11వ అధ్యాయము ఆఖరి వచనాలలో చూడండి. ఆదికాండం 11వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ఏముంది చూడండి. తెరహు
తన కుమారుడగు అబ్రహాము తన కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును షారయ్యను తన కోడల్ని తీసుకొని కనాను వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి, అదే మెసొపొతామియా, కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించారు. ఇక్కడ ఆస్తిపాస్తుల కోసం ఏమైనా మాట్లాడా? బాగా చదవండి. చదివాం కదా. చదివినప్పుడు మనుష్యులు వ్యక్తులుగానే వెళ్ళినట్టుగా కనబడుతుంది దేవుని పిలుపు అందుకొని, కానీ ఏ ఆస్తిపాస్తులు చేతులతో పట్టుకొని వెళ్తున్నట్టుగా కనబడట్లేదు. కానీ 12వ అధ్యాయంలో చూడగలిగితే ఏముందో చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు అన్న తర్వాత 5వ వచనము, అబ్రహాము తన భార్య అయిన షారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఇక్కడేముందండి? కల్దీల దేశం నుండి హారానుకి వెళ్ళినప్పటికీ ఉట్టి చేతులతో వెళ్ళారు. యెహోవా వెళ్ళమన్నాడు గనక వాళ్ళు దేశాన్ని దాటి వేరే దేశానికి వెళ్ళారు. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి కనాను దేశానికి వెళ్తున్నప్పుడు ఎలాగ వెళ్తున్నారు? ఆస్తితో వెళ్తున్నారు. మిక్కిలి ఆస్తితో, అంటే యెహోవా ఆశీర్వదించాడనే కదా. యెహోవా ఆశీర్వదించాడు, అబ్రహాముని ఆశీర్వదించాడు. ఈ మాటను ఇలాగే ఉంచండి. మనం దేనికోసం ఆలోచిస్తున్నాం? చేదైన వేరు అది ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎలాగ అది ప్రేరేపింపబడుతుంది, ఎలాగ అది పెద్దదై సమూహాన్ని పాడు చేస్తుంది అన్న విషయాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక వ్యక్తిని మనం దర్శించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అబ్రహాము తన సేవకుడైన ఎలియాజర్ని ఇస్సాకుకి భార్యగా ఒక స్త్రీని చూడమన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? అబ్రహాము బంధువులైన నాహోరు మిల్కా ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు ఎక్కడున్నారు? 11వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు తెరహు, అబ్రహాము, లోతు, షారా మాత్రమే కల్దీల ఊరన దేశము నుండి హారాను దేశానికి వచ్చారు. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ ఉండిపోయారు? అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు అబ్రహాము ఎంతకాలమైన తర్వాత యెహోవా చేత ఆశీర్వదింపబడిన తర్వాత తన పనివాడిని పిలిచి నా కొడుక్కి ఒక సంబంధానికి తీసుకురావడానికి వెళ్ళు అని తన బంధువుల దగ్గరికి పంపించినప్పుడు ఎలియాజర్ ఎక్కడికి వెళ్తాడు? ఎలియాజర్ ఎక్కడికి వెళ్ళాడు? 24వ అధ్యాయము 10వ వచనము, అతడు తన యజమాని ఒంటెలలో 10 ఒంటెలను, తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాను. అతడు లేచి అరామ్న హరాయిము లోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలం వరకు స్త్రీలు నీళ్లు చేదు కొనవచ్చు వేళ్లకు ఆ ఊరి బయటన్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనను. ఎక్కడికి వెళ్ళాడండి? అరామ్న హరాయిము. దానికి వర్ణన ఉందో చూడండి. కిందన ఫుట్నోట్లో ఏముంది? మెసొపొతామియా. ఇప్పుడు అబ్రహాం ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యాడండి? మెసొపొతామియా కదా. ఎక్కడికి వచ్చాడు? హారాను మట్టుకు వచ్చాడు, అంటే సిరియా దేశం మట్టుకు వచ్చాడు. అక్కడ నుండి ఎలా బయలుదేరాడు? మిగులు ఆస్తితో బయలుదేరాడు కనాన దేశానికి. ఇప్పుడు కనాన దేశం నుండి ఎవరు బయలుదేరారు? అబ్రహాం దగ్గర నుండి అబ్రహాం సేవకుడు
బయలుదేరాడు. ఎలియాజరు బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాడు? మెసొపొతామియాకి వెళ్ళాడు. బాగా గుర్తుంచుకోండి, మెసొపొతామియాకి వెళ్ళాడు. మెసొపొతామియాలో ఎవరున్నారు? నాహోరు భార్యగు మిల్కా, ఆ, మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన 15వ వచనం. అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. ఆ రిబ్కా సహోదరుడు ఎవరు? లాబాను. వీళ్ళందరూ ఎక్కడున్నారు? మెసొపొతామియాలో ఉన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎలియాజరు తన యజమానుని గూర్చి ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాడు? యజమానుని గురించి ఎలియాజరు మాట్లాడుతూ యెహోవా ఆశీర్వదించాడు నా యజమానుని అన్నది 24:34. అంతటా అతడు ఇట్లనను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనక అతడు గొప్పవాడయ్యాను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీలను ఒంటెలను గాడిదలను దయచేసను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కనను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి ఉన్నాడు. అంటే ఇక్కడ ఎలియాజరు వెళ్ళి తన యజమాని ఘనతను అక్కడ చెప్పాడు. ఆశీర్వదింపడ్డా? నిజంగా యెహోవా వలన ఆశీర్వదింపడ్డా? చూడండి, ఇప్పుడు ఒక రిఫరెన్స్ చూపెడతాను, మీకు ఆశ్చర్యం వస్తుంది. 25వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరైన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు గలవాడు. ఏమైనా డిఫరెన్స్ కనబడింది? ఇక్కడ డిఫరెన్స్ కనబడిందా? బాగా కనబడాలి. చూడండి మీకు డిఫరెన్స్. మనం ఇప్పటి వరకు ఎక్కడి వరకు వెళ్ళాం? కల్దీల దేశం నుండి అబ్రహాం వచ్చాడు, కనాన దేశంలో సెటిల్ అయ్యాడు. దేవుడు అబ్రహామును బాగా ఆశీర్వదించాడు. ఇప్పుడు అబ్రహాం దగ్గర నుండి ఒక పనివాడు ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ కల్దీల దేశానికి మెసొపొతామియాకి వెళ్ళాడు. ఇప్పుడు ఆ యజమాని యొక్క గొప్పతనాన్ని అక్కడ వివరించాడు. అక్కడ ఎవరున్నారు? లాబాను, రిబ్కాను అక్కడ నుండి ఎక్కడ తీసుకొచ్చాడు? కనాన దేశానికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు లాబాను ఎక్కడ ఉన్నట్టు? మెసొపొతామియాలో ఉన్నట్టు, మెసొపొతామియాలో కల్దీల దేశంలో ఉన్నట్టు. కానీ 25-20 చూడండి ఒకసారి, ఏముంది ఇక్కడ? సిరియా ఎందుకు వచ్చాడు? ఎక్కడ ఉండాల్సినాడు? ఎక్కడున్నాడు? మెసొపొతామియాలో ఉండాల్సినోడు సిరియాలో ఉన్నాడు. ఇది రాయించినప్పుడు, వంశావళి రాయించినప్పటికీ అప్పటికి ఆయన ఎక్కడికి వచ్చేసాడు? ఇంకా అప్పటికి పెళ్ళి వివాహమైంది, ఆయనకు పిల్లలు లేరు అన్న సందర్భాన్ని రాస్తున్నప్పటికీ, పెళ్ళి ఎంతకాలంలో లేరండి పిల్లలు? 20. ఇస్సాకుకి 40 ఏళ్ళప్పుడు పెళ్ళి అయింది, 20 ఏళ్ళు పిల్లలు లేరు. అంటే 20 ఏళ్ళప్పుడు ఈ విషయాన్ని రాస్తున్నప్పటికీ లాబాను ఎక్కడికి వచ్చాడు? సిరియా వచ్చాడు. సిరియా వాసుడు అయినా చూడండి, నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరైన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు ఎందుకు వచ్చాడు? అక్కడ ఉండాల్సిన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? విషయం తెలిసింది, సీక్రెట్. ఏంటా సీక్రెట్ అంటే, ఇక్కడి నుండి నేను దేశం కదిలితే నేను ఆశీర్వదింపబడిపోతాను. మా పినతండ్రా ఎవరో అనుకోవచ్చు కదా, పద్నాన్నని దేవుడు పిలిచినప్పుడు ఆయన స్థానభ్రంశం చెందాడు, సిరియాకి వెళ్ళాడు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు ఆయన చాలా ఘనంగా ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా వెళ్తే బాగుంది. అర్థమైందా? లాబాను ఎంత ఫాస్ట్గా వచ్చాడో. ఎలియాజరు వెళ్ళాడు, తర్వాత కనెక్షన్ లేదు. తర్వాత ఇప్పుడు వచ్చినప్పటికీ లాబాను ఎక్కడున్నాడు అని ఎవరంటున్నాడు? సిరియా వాడు. దేశం మార్చుకున్నాడు. ఎందుకు మార్చుకున్నాడు అనేది ఇప్పుడు మీరు చూడగలిగితే ట్రిగర్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఎవరిలో ఉంటుంది అన్నది మనం విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎలియాజరు వెళ్ళిన తర్వాత
24వ అధ్యాయం ఎలియాజరు వెళ్ళిన తర్వాత 29వ వచనం చూడండి ఒకసారి. రిబ్కాకు లాబాను ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనుషుని వద్దకు పరిగెత్తుకొని పోయాను. ఆల్రెడీ ఏమైపోయాడండి, విషయం తెలుసుకున్నాడు, పరిగెత్తుకొని పోయాడు. మళ్ళీ కిందన వచ్చిన చూడండి ఎలా ఉందో. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న కడియములను చూచి, ఆ మనుషుడు ఇలాగ నాతో మాట్లాడనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పుకున్న మాటలు విని ఆ మనుషుని వద్దకు వచ్చాను. పైన ఏంటి, ఆల్రెడీ వెళ్ళాడు కదా పరిగెట్టుకొని. మళ్ళీ కిందనే ఇస్తున్నాడు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఎందుకు పరిగెత్తుకొని వెళ్ళాడు. లాబాను దేనిని చూచాడు, క్లియర్గా వచనంలో ఉన్నది చూడండి. క్లియర్గా వచనంలో రిబ్కా లాబాను ఒక సహోదరుడు ఉండెను. రిబ్కాకు లాబాను ఒక సహోదరుడు ఉండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెళ్ళిపట్టునున్న ఆ మనిషిని ఎద్దుకు పరిగెత్తుకొని పోయాను. పరిగెత్తుకొని పోయాను అనేది ఫస్ట్ చెప్తున్నాడు. కానీ దానికన్నా ముందు జరిగింది ఏంటి, దానికన్నా ముందు ఏంటి, ఆ చెల్లి వచ్చినప్పటికీ ఆయన కళ్ళు ఇటుపక్క వెళ్ళిపోయి వ్యక్తి మీద ప్రేమతో పరిగెట్టుకు వెళ్ళలేదు. దేని మీద వెళ్ళాడు, ఆ చెల్లికి పెట్టిన బంగారు కమ్మిని కడియములను చూచి, ఆ మనుషుడు ఇలాగ నాతో మాట్లాడిన తన సహోదరిని రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని వద్దకు పరిగెత్తుకొని వచ్చెను. ఇలా చదవాల. 29-30 కలిపి చదివితే ఎందుకు పరిగెత్తాడు, ఏం చూశాడు, చూచి అనందు చూసారా. అది స్ట్రెస్ చేయాల్సిన అవసరత వాక్యంలో లేదు. కానీ స్ట్రెస్ చేస్తాడంటే లాభాన్ని దృష్టి ఎక్కడుంది, లాభాన్ని దృష్టి లాభం మీద, ఆస్తి మీద ఉన్నది. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వదింపడ్డాడు అనగానే ఆయన ఆలోచన ఏమైంది, ట్రిగ్గర్ అయింది. అబ్రహాము ఆశీర్వదింపబడినప్పుడు నేను సిరియా దేశానికి వెళ్తే నేను కూడా ఆశీర్వదింపబడతాను. చూడండి, దృష్టి ఎక్కడ ఉంటే ఆ దృష్టిని బట్టి మన ఆలోచనలు ట్రిగ్గర్ అవుతాయి. కనుక లాబాను ఆ దృష్టి ఎక్కడుందంటే ఆ గొప్ప వ్యక్తి వచ్చాడన్న ఆ వ్యక్తి మీద లేదు, ఆ గొప్ప వ్యక్తి ఇచ్చిన దాని మీద ఉంది. అతడు ముక్కు కమ్మి చేతి కడియములను చూచి, నాకు కూడా ఏమేడ ఇస్తానేమో అని అన్నీ రెడీ చేస్తాను నువ్వు వచ్చి బస్ చేయడానికి అని అన్నాడు. చూడండి 53వ వచనము. తరువాత సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. దేని మీద ఉంది లాభాన కంటే, దేని మీద, డబ్బు మీద ఆశ ఉన్నది. ఆ క్యారెక్టర్ని పెంచి పోషించడానికి ప్రయత్నం చేస్తాడు. అదే స్టేజ్లో రిబ్కా కూడా ఉంది కదండి. రిబ్కా ఎలాగున్నది, లాబాన్ ఎలాగున్నాడు. రిబ్కా ముక్కు కమ్మిని కడియాలు ఇస్తాడని తెలిసి నీళ్లు పోసిందా? కానీ లాబాన్ అన్నింటినీ సిద్ధపరిచాడు. దేన్ని బట్టి సిద్ధపరిచాడు? రిబ్కా ఏమీ చూడకుండానే అన్నీ చేసింది, సపర్యలు చేసింది. కానీ లాబాను చూసి చేశాడు. తన యజమానుడు దీవించబడ్డాడన్న వార్త వినగానే అబ్రహాములాగా నేను వెళ్ళిపోదాం అనుకొని సిరియా దేశానికి వెంటనే వెళ్ళిపోయాడు. అందుకే తన ఐడెంటిటీ వెంటనే మారిపోయినట్లుగా మనము చూడగలుగుతాం. సిరియా వాడైన లాబాను ఆశీర్వదింపడ్డా లాబాను సిరియా దేశానికి వెళ్ళి ఆశీర్వదింపడ్డాడో చూద్దాం. చూడండి 30వ అధ్యాయము, ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనము. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందు నన్ను. యాకోబు వెళ్ళకముందే సిరియా దేశానికి ఎవరు వచ్చేసారు? లాబాను వచ్చేసాడు. ఏది దృష్టిలో పెట్టుకొని అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు, నేను కూడా ఆశీర్వదింపడిపోతానని చెప్పి స్థానభ్రంశం చెందాడు.
కానీ యాకోబు అక్కడికి వెళ్ళేటప్పటికి లాభాని పరిస్థితి ఏంటండి? ఏముంది? నేను రాకమునుపు నీకుండేది కొంచెమే. ఎవరు చెప్తున్నారు? యాకోబు చెప్తున్నారు. కొంచెమే. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నన్ను బట్టి నిన్ను ఆశీర్వదించాడు. నన్ను బట్టి నిన్ను ఆశీర్వదించాడు. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను అని చెబుతూ, నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుందు నన్ను. అంటే లాబాను వెళ్ళాడే కానీ లాభాన్ని మాత్రము కూర్చుకోలేకపోయాడు. కానీ వివాహం కోసం వెళ్ళిన యాకోబు, పెండ్లి చేసుకుందామన్న కారణం చేతి వెళ్ళిన యాకోబు ఎలా వచ్చాడో తెలుసా? తిరిగి సిరియా దేశానికి వెళ్ళాడు. లాబాను సిరియా దేశానికి వెళ్ళాడు, యాకోబు సిరియా దేశానికి వెళ్ళాడు. లాబాను ఆశీర్వాదం పొందుకోలేదు, లాభాన్ని పొందుకోలేదు ఏమీని. కానీ పెండ్లి కోసం వెళ్ళిన యాకోబు అక్కడి నుండి ఎలా వచ్చాడు? మిగుల ఆస్తి గలవాడిగా వచ్చాడు. రీజన్ ఏంటి? లాబాను ఆశీర్వదింపబడిపోవడానికి, యాకోబు ఆశీర్వదింపబడడానికి రీజన్ ఏంటి? ఆశీర్వాదం పొందాలన్న ఉద్దేశంతో స్థానభ్రంశం చెందక, ఆశీర్వాదాలను అనుగ్రహించే దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్లోకి వెళ్ళినా నిన్ను ఆశీర్వదించగల దేవుణ్ణి ఆశ్రయించేవాడుగా నువ్వు ఉండాలి. అప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు. లాబాను వాటి మీద ఆశ కలిగి ఉన్నాడే కానీ ఆశ్రయించిన వాడుగా లేడు. యాకోబు వాటి మీద ఆశ లేదు, కానీ యెహోవాను ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు గనక ఆశీర్వదింపబడి తిరిగి వచ్చాడు. అబ్రహామును చూడండి, యాకోబును చూడండి, ఇస్సాకును చూడండి. వీళ్ళు ఆశీర్వదింపబడ్డారంటే వాళ్ళు మొదట ఏం చేశారు? యెహోవాను ఆశ్రయించారు. లాబాను ఏం చేశాడు? యెహోవా మాటకి యెహోవా, కానీ ఆశ్రయించింది ఎవరిని? గృహ దేవతల్ని. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, 27వ వచనము. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షం నా మీద నీడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూసి. శకునాలు ఎక్కడ చూస్తారు? యెహోవా ఆశీర్వదించాడు లేదా అని ఎక్కడ చూసాడట శకునం? అన్ని దేవతల దగ్గర చూసాడట. ఏం కనబడదా? యెహోవా ఆశీర్వదించాడు లేదా కనబడదా? దేవతలు చెప్పాలా? చూడండి, యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకుంటునని చెప్పాను. యెహోవాను ఆశ్రయించిన వాడు కాదు లాబాను, కానీ ఆశీర్వాదం కోసం మాత్రం పరిగెట్టినవాడు. యాకోబు ఆశీర్వాదం కొరకు పరిగెట్టాడు, ఆస్తి కొరకు పరిగెట్టలేదు అసలు. అందుకని దేవుణ్ణి ఆశ్రయించాడు. అలా దేవుణ్ణి ఆశ్రయించగా యాకోబు మిగుల ఆస్తిపరుడుగా ఆశీర్వదింపబడి వెనక్కి వచ్చాడు. ఒకే ప్లేస్కి ఇద్దరు వెళ్ళారు. అటు నుండి మామ వెళ్ళాడు, ఇటు నుండి అల్లుడు యాకోబు కూడా వెళ్ళాడు. కానీ యాకోబు దీవించబడి తిరిగి వచ్చాడు. లాబాను ఇంకా దరిద్రమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఎందులోకి వెళ్ళిపోయాడు? నష్టంలోనికి కూరుకుపోయాడు. ఆయన దృష్టి ఎక్కడ ఉండడాన్ని బట్టి ఇదంతా జరిగింది అన్నది చూడగలిగితే, ఆయన దృష్టి ఎటుపక్క ఉందండి? ధనం వైపు ఉన్నది. దేవుని వైపు కాదు, ధనం వైపు ఉన్నది గనక అది చివరికి ఎదిగి ఏమైందంటే ఆయన పతనానికి కారణమైంది. యాకోబు తిరిగి వచ్చేటప్పటికి ఆయన దగ్గర ఏమున్నది? ఏమీ లేదు. ఎందుకంటే యాకోబుని ఆయన కన్నా గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ మామది యావత్తుని యాకోబుకి ఇచ్చి అక్కడ నుండి కనానుకి నడిపించాడు. కనుక చేదైన వేరు ఏమైపోయింది అని చూడగలిగితే దాన్ని ప్రేరేపించి తుదకు తన స్వనాశనాన్ని తెచ్చుకున్నాడు. అలాగే తన కుటుంబాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి. చివరికి కూతుర్లు ఏమన్నారు? నా తండ్రి మాకిక 31:14. అందుకు రాహేలు లేయో, మా తండ్రి ఏంట మాకు పాలు ఎక్కడిది? పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తిగా తినివేశాను. ఆలోచించండి, మొత్తం లాభాను కుటుంబం చిందర అయిపోయింది. ఓకేనా? ఇది ఎవరిలో పుట్టిన ఆలోచన? ఈ చేదైన వేరు ఎప్పుడైనా మొలిచే అవకాశం ఉంది. మనలోనే ఉంటుంది, నిద్రాణ అవస్థలో ఉంటుంది. కానీ ఎప్పుడైతే దానికి ప్రేరణ ఇస్తావో అది నీలో
ఏమవుతుంది, వేరు స్టార్ట్ అవ్వడం ప్రారంభిస్తుంది. ఆ వేరు స్టార్ట్ అయిన తర్వాత అది నిన్ను చెడుపుతుంది, నీ కుటుంబాన్ని కూడా చెడుపుతుంది. అదే సంఘంలో మాట్లాడుతున్నాడు. సంఘంలో ఒక వ్యక్తిలో చేదైన వేరు స్టార్ట్ అయితే గనక ఆయన్ని చెడిపడమే కాదు, ఆయనతో పాటు సంఘములోని అనేకులను అపవిత్రపరిచే పరిస్థితులు తలెత్తితే గనక అటువంటిది ఏదైనా ఉంటే దానిని ఇమ్మీడియట్గా తొలగించుకోండి. దాన్ని ప్రేరేపించవద్దు, దానికి ఊతాన్ని ఇవ్వద్దు, దాన్ని కట్ చేయండి, దాన్ని కట్ చేయండి. అప్పుడు దేవుని కృప ఏముంది 12వ అధ్యాయంలో, దేవుని కృప పొందకుండా తప్పిపోయేమోనని, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమోనని అని చెబుతూ ఒక ఏషావు సందర్భాన్ని చెబుతూ జాగ్రత్తగా చూచుకొనుడి. ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా అది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా చూచుకోండి. అలాంటిది ఏమైనా ఉంటే ఇప్పుడే కట్ చేసేయండి. దానివల్ల సంఘ క్షేమాభివృద్ధి జరుగుతుంది, మీరు పరిశుద్ధతలో ఎదుగుతారు అన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. మిగిలిన భాగాన్ని వచ్చేవారం వచ్చేవారైనా మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమించి మా కన్న తండ్రి, ఈ దినాన తండ్రి మీ సన్నిధిలో ఈ రకముగా కూడుకొని మిమ్మల్ని ధ్యానించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. విలువైన మాటలు తండ్రి, మా మార్పు కొరకు మీరు మాతో అనునిత్యం మాట్లాడుతున్నారు తండ్రి. దేవా, ఆ మాటలు మా హృదయంలో ఫలించి వృక్షంలాగా ఎదుగుటకు సహాయం దయచేయండి దేవా. అనేకులకు నీడనిచ్చేదిగా, ఆశ్రయాన్నిచ్చేదిగా ఉండుటకు సహాయం అనుగ్రహించండి దేవా. మరి అట్టి కృపను మాకును, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి, సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ, గతంలో జరిగించిన కార్యక్రమాలన్నింటిని బట్టి మరి మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆపాదిస్తూ, ఇంకనూ అనేకమైన కార్యక్రమాలు మా ముందుంటుండగా దేవా మీ కృప చెప్పున నడిపించి మీరే మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్.